ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 12 సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు మంచి భక్తితో నిండి ఉంటారు. అలాగే ఈ రోజు ఏదైనా అసాధారణ పనుల్ని చేస్తారు. ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి మీ పెట్టుబడుల విషయంలో జాగరూకతతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఎవరిని లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వేయకండి. వారికి ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు. ఇంకా మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు. అలాగే మీ యొక్క మొత్తైన ఫ్యాంటసీలని ఎంత మాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. ఇంకా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు చేస్తున్న ప్రాజెక్టులలో సానుకూల ఫలితాన్ని పొందనున్నారు. అలాగే మీ యొక్క సొంత వ్యక్తులు మిమ్మల్ని ఆశగా తీసుకొచ్చినందుకు కోపంగా ఉంటారు. అలాగే మీరు మీ యొక్క అత్త మామయ్యల నుండి అశుభ వార్తల్ని కూడా వింటారు. ఇది మీకు బాధని కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు. అయితే వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ నరసింహ కవచాన్ని పారాయణం చేయండి మరియు నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.